నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తాడిపత్రి అంటేనే గుర్తొచ్చేది ఫ్యాషన్ రాజకీయం. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా తాడిపత్రి పేరు వినగానే గొడవలు, కొట్లాటలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ అవన్నీ నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు తాడిపత్రి రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానాన్ని నిలిచింది. అసలు తాడిపత్రి ఎందుకు నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది? లెట్స్ వాచ్. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రకటించిన ర్యాంకుల్లో తాడిపత్రి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలో 10 అంశాల ఆధారంగా రేటింగ్ ఇచ్చింది. ఇందులో తాడిపత్రి మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలిచింది. ప్రధానంగా తాగునీటి సరఫరా, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాలు, వరద నీటి నిర్వహణ, రోడ్లు, వీధి దీపాలు, ఆదాయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని రేటింగ్ ఇచ్చారు. తాడిపత్రి ఆదాయం, రోడ్లు, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో మంచి మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తాడిపత్రి మున్సిపాలిటీ స్వచ్ఛతతో మెరుగైన ఫలితాలు సాధించినందుకు గుర్తింపు లభించడం ఇది రెండోసారి. 2017లో 46వ స్కోచ్ సమ్మిట్ సందర్భంగా స్కోచ్ అవార్డు గోల్డ్ను తాడిపత్రి గెలుచుకుంది. దేశంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన నగరాలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. తాడిపత్రిలో రోడ్లు విశాలంగా ఉంటాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులకు ఒక్కో షాపుకు ఒక్కో చెట్టు నాటాలని నిబంధన కూడా పెట్టారు. ఆ చెట్టు సంరక్షణ కూడా ఆ షాపు యజమాని తీసుకోవాలి. ఏ ఒక్కరు కూడా ప్లాస్టిక్, పేపర్ గ్లాసులు రోడ్డుపైన పడేయడానికి వీల్లేదు. అలా ఎవరైనా చేస్తే వారిపై చర్యలుంటాయి. అంతేకాకుండా పట్టణంలో నీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. విద్యుత్ వినియోగంలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పురపాలక సంఘం క్రమశిక్షణతో ముందుకెళ్తుంది. వీధి దీపాలన్నీ ఆటోమేటిక్ చేసి విద్యుత్ వినియోగాన్ని భారీగా తగ్గిస్తున్నారు. సర్ఛార్జీల భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో లక్షల్లో విద్యుత్ బిల్లును ఆదా చేస్తున్నారు. తాడిపత్రిని పరిశుభ్రంగా ఉంచడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపడమనేనని పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.